తెలంగాణలోని ప్రముఖ దేవాలయంలో ఒకటి కొమరవెల్లి మల్లన్న ఆలయం. తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటారు. ఓరుగల్ జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం కనీస సౌకర్యాలు కానరావు. వరంగల్ జిల్లాలోని కొమరవెల్లి ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కట్లపై సివిఆర్ ఓం సమాచారం అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణలోని అతిపెద్ద దేవాలయాలలో 6వ స్థానంలో ఉంది వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న దేవాలయం. వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తారు. మల్లికార్జున స్వామిని మహాశివుని అవతారంగా పురాణాలు చెబుతున్నాయి. స్వామివారికి 2 భార్యలు ఉన్నారు. వారు మేడల దేవి, సీతమ్మ. 800 సంవత్సరాల క్రితం ముని తపస్సు చేస్తుండగా లింగం వెలిసిందని, వెలసిన లింగంపై పుట్ట పెరిగితే ఆ పుట్టమట్టితో తయారు చేసిందే మల్లన్న విగ్రహం. ఇన్ని సంవత్సరాలు అయినా స్వామివారి రూపం ఏమాత్రం చెక్కుచెదరకపోవడం గమనార్హం. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో స్వామివారిని పంచరంగులతో అలంకారం చేస్తారు. మార్గశిర మాసం చివరి ఆదివారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమై పాల్గొన మాసం చివరి సోమవారం అగ్నిగుండాల కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామివారి దర్శనానికి ఆలయాన్ని సందర్శించి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. కేసీఆర్ పర్యటన తరువాత ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. దేవాలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న మొదటి సంవత్సరం కేవలం 5,000 ఆదాయం మాత్రమే రావడం జరిగింది. ఈ సంవత్సరం గణనీయంగా 7 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దినదిన ప్రవర్ధమానంగా ఆలయం అభివృద్ధి చెందుతోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి ఉగాది వరకు జాతర జరుగుతుంది. స్వామివారికి ఇష్టమైన రోజైన ఆదివారం నాడు 1,00,000కు పైగా భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరుతారు. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైల పుణ్యక్షేత్రం ఎంత ప్రాముఖ్యమైందో తెలంగాణలో కొమరవెల్లి మల్లన్న దేవాలయం కూడా అంతే. కొమరవెల్లి మల్లన్న దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్వామివారి చేతిలో పసుపు ఉంటుంది. దీనినే బండారి అంటారు. దీనిని తీసుకుంటే సకల సుఖాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. దేవాలయానికి ఆదాయం దండిగా వస్తున్నా సౌకర్యాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న రవాణా సౌకర్యం లేదు. వేసవిలో దర్శనానికి వచ్చే భక్తులకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదు. ఆలయ పరిసరాలలో కనీస పారిశుద్ధ్యం లేదు. స్వామివారి గుండాల దగ్గర స్నానం చేసేందుకు మురికి నీరునే ఉపయోగించాల్సిన దుస్థితి ఉంది. ఇక ఆడవారికి స్నానం చేసిన తర్వాత కనీసం బట్టలు మార్చుకునే గదులు కూడా నిర్మించలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొమరవెల్లి పర్యటన సందర్భంలో ఆలయ అభివృద్ధిపై అనేక హామీలిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి నెరవేరిన సందర్భం లేదు. ఇంత పెద్ద ఆలయంలో కనీస వసతులను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లన్న ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు కనీస వసతులు కల్పించడం లేదు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.